ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారు, నగర మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు, అట్లాగే ఇక్కడ ఈ డివిజన్ కార్పొరేటర్ గారు కోటిరెడ్డి గారు, అలాగే అందరూ కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈ 5 ఏళ్లలో ఈ డివిజన్కి నిజంగా ఒక 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి వాళ్ళు చూసాం. సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ ఎక్కడైనా సరే దాదాపు 41 రోడ్లు సీసీ రోడ్లుగా ఇక్కడ కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్సీపీ మేయర్ గారు భాగ్యలక్ష్మి గారి యొక్క సారథ్యంలో, అట్లాగే మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు అంతకుముందు. ఆయన ఆధ్వర్యంలో ఈ ఒక్క డివిజన్లో దాదాపు ఒక 41 సీసీ రోడ్లు కానీ మరి మిగతా కార్యక్రమాలు కానీ ఇక్కడ చేసుకోవడం జరిగింది. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విజయవాడ నగరం మొత్తానికి కూడా 100 కోట్లు ఇవ్వాలి అభివృద్ధి కోసం. ఆయన ఎంతసేపు ఆయన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అమరావతి మీద దృష్టి పెట్టాడు తప్ప ఈ విజయవాడని ఒక పాత నగరంగా మిగిల్చేయాలని ఆయన ఆ రోజు పనిచేశాడు. మేము ఎంత మొత్తుకున్నా సరే కనీసం మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా ఇవ్వని పరిస్థితి ఆ రోజు చూసాం. ఒక పుష్కరాల టైంలో ఆయన దీనికోసం మాత్రమే కొంత డబ్బులు ఖర్చు పెట్టారు. అది ఆ కృష్ణా నది ఘాట్లకి వాటికి తప్ప ఆయన ఇక్కడ చేసిన అభివృద్ధి ఏం లేదు. విజయవాడకి విజయవాడ చాలా వెనకబడిపోయింది 60 ఏళ్ళు. ఆ రోజు నేను తీసుకొచ్చిన కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ, బెంచర్పల్లి ఫ్లైఓవర్ కానీ, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ రోజు మరి కేంద్రంతో మాట్లాడి 3 రోజుల్లో స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీకి 460 కోట్లు తీసుకొస్తే అది కూడా అమరావతికి పెట్టుకుందాం అనేటువంటి దీంతో ఆయన పనిచేశాడు. మరి ఇవాళ ఈ ఒక్క డివిజన్లో ఇందాక మా కార్పొరేటర్ గారు చెప్తున్నారు, సంక్షేమం అభివృద్ధి కలిపి 100 కోట్లు ఈ డివిజన్కి వచ్చిందంటే 64 డివిజన్లో ఎంత 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 అభివృద్ధి జరిగిందో, ఎంత సంక్షేమం జరిగిందో మీరు ఆలోచించాలి. అందరూ కూడా 6400 కోట్లు జరిగి ఉంటుంది అభివృద్ధి. అట్లాగే 2 ఏళ్ళు కరోనాతో పోయింది. మొత్తం మీద 3 ఏళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పాలించారు. అయినా కూడా అనేక రకాలుగా అభివృద్ధి, సంక్షేమం, ప్రజల ఆరోగ్యం, అట్లాగే పిల్లల విద్య మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ మనంలో పొందారు. ఇవాళ అనూహ్య స్పందన లభిస్తుంది. అట్లాగే మా ఆసిఫ్ భాయ్ మీద ఒక సామాన్యుడు మా ఆసిఫ్ భాయ్, ఆయనకి ఇక్కడ కార్పొరేటర్ టికెట్, మన కార్పొరేటర్ ఇంతకుముందు కార్పొరేటర్గా చేశారు. అట్లాగే మరి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా చేస్తున్నారు ప్రజెంట్ కూడా. ఆయనకి ప్రాంతవాసి, ఇక్కడ పేదవాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసు. ఆయనకి లోకల్గా ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళు ఆయన పేరు పెట్టి పిలుస్తారు, ఆయన ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తాడు చిన్నప్పటి నుంచి కూడా. అటువంటి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంచోబెట్టారు, ప్రజాసేవ చేయడం కోసం, అంతేగాని పెత్తనం చేయడం కోసం కాదు. వాళ్ళు మీరు చూసాం ఇక్కడ మరి 2014లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేసింది. బీజేపీ, జనసేన, టీడీపీ. ఆ రోజు 2018లో నాతోనే అవిశ్వాస తీర్మానం పెట్టించి ఆ రోజు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మోడీ గారిని నాన్న మాటలు అన్నాడు చంద్రబాబు నాయుడు. బీజేపీ గురించి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదు ఈ రాష్ట్రానికి అని చెప్పాడు. పోలవరానికి నిధులు ఇవ్వట్లేదని చెప్పాడు. విభజన హామీలు చేయట్లేదని చెప్పాడు. అట్లాగే రాజధాని నగరానికి 1,00,000 కోట్లు అడిగితే 1,500 కోట్లు సరిపెట్టారని చెప్పాడు. అట్లాగే అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, రైల్వే జోను ఇవ్వట్లేదని చెప్పాడు. అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను ఈ రాష్ట్రం కోసం బయటకు వస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు మోడీ గారిని నానా రకాల మాటలని బీజేపీని తిట్టి బయటకు వచ్చారు. అట్లాగే 2019లో ప్రజలు అసలు గుడి చెప్పారు చంద్రబాబు నాయుడికి. అట్లాగే మళ్ళీ ఇవాళ మోడీ గారితో బీజేపీతో జతకట్టాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఎందుకు విడిపోయాడు, ఈరోజు ఆయనకు లభించిన హామీ ఏంటి? ఈ రాష్ట్రానికి కానీ ఆయనకి కానీ ఏమైనా హామీ లభించిందా బీజేపీ నుంచి, మోడీ గారి నుంచి? ఆ రోజు ఇవ్వని స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవాళ ఇస్తా అన్నాడా? ఆ రోజు రాజధానికి ఇవ్వని 1,00,000 కోట్లు ఇవాళ ఇస్తా అన్నాడా? అట్లాగే ఆ రోజు పోలవరానికి ఇవ్వని నిధులు ఇవాళ ఇస్తా అన్నాడా? ఆ రోజు విభజన హామీలు ఇవాళ చేస్తానడా? లేకపోతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయనని చెప్పి మోడీ గారు హామీ ఇచ్చాడా? విశాఖలో రైల్వే జోన్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడా? లేకపోతే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కడతానని హామీ ఇచ్చాడు? ఏమి హామీ తీసుకుని నువ్వు మళ్ళీ మోడీ గారితో కలిసి వాడు మోడీ చాలా గొప్పవాడని చెప్పి ప్రచారం చేస్తున్నావు? చంద్రబాబు గారికి చంద్రబాబు గారు ప్రజలకి సమాధానం చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్ర ఓటర్లకి. అట్లాగే ఇక్కడ విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి
ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి ఒక ప్రత్యేక విమానాల్లో రోల్స్ రాయిస్ కారులో తిరిగేటువంటి సుజనా చౌదరి మన సామాన్యుడైన ఆసిఫ్ భాయ్ మీద పోటీకి పెట్టారు. ఇక్కడ ముందేమో టీడీపీ నుంచి మైనార్టీ పోటీ చేస్తాడన్నారు, మైనార్టీలు మోసం చేశారు. తర్వాత జనసేనకు అలాట్ చేసాం ఈ సీటు, బీసీలైన పోతిని మహేష్కి ఇస్తామని చెప్పి బీసీలను మోసం చేశారు. ఇదంతా కమ్మి ఇప్పుడు మరి అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో పెత్తందారీ చేయడం కోసం ఒక సొంత విమానంలో రోల్స్ రాయిస్ కారులో తిరగడానికి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తానంటే అది నిజంగా మరి బీసీలను అనగదొక్కటానిక, అట్లాగే మైనార్టీలను అనగదొక్కటానిక, ఎస్సీలను అనగదొక్కటానిక ఈ బీజేపీ అభ్యర్థి ఇక్కడ ఏం హామీ ఇస్తున్నాడు? ప్రత్యేక హోదా హామీ ఇస్తున్నాడా? అట్లాగే పోలవరంకి నిధులు హామీ ఇస్తున్నాడా? పక్కనే ఉన్న రాజధానికి కడతానని చెప్పి 1,00,000 కోట్లు తీసుకొస్తానని హామీ ఇస్తున్నాడా? ఏ హామీలతో ఈ సుజనా చౌదరి అనే వ్యక్తి ఇవాళ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నాడో సుజనా చౌదరి సమాధానం చెప్పాలి. చంద్రబాబు రాష్ట్రపతికి సమాధానం చెప్పాలి. 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉండి 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ₹1 అభివృద్ధి పని కూడా చేయనటువంటి సుజనా చౌదరి ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి ఏం అర్హత ఉంది? అంటే నీకు డబ్బులు ఉన్నాయని చెప్పి నువ్వు పేదవాళ్ళ మీద పెత్తనం చేయడం కోసం మైనార్టీలు మోసం చేసి బీసీలు మోసం చేసి ఆ సీట్ నీకు అలాట్ చేయించుకుని వాళ్ళకి ఫండ్ ఇచ్చి ఇవాళ మా ఆసిఫ్ భాయ్ మీద సామాన్యుడి మీద పోటీ చేసి డబ్బులతో ఇక్కడ ప్రజానీకాన్ని పొందామంటే విజయవాడ పశ్చిమ నియోజక ప్రజలు రాజకీయ పరిణితి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళు చాలా ఆలోచిస్తారు. అన్ని రకాలుగా ఆలోచించి ఓటేసే రాజకీయ పరిణితి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఉంది. ఎందుకంటే ఇది ఒక సంగమం. ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణితి ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇక్కడ అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. మీకు చూస్తే ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, క్రిస్టియానిటీ ఉంది. అటు చూస్తే కులాల పరంగా చూస్తే మరి మీకు అన్ని రకాలుగా బీసీల్లో కూడా అన్ని బీసీలు ఉన్నారు, ఎస్సీలు అన్ని ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. అట్లాగే మీకు రెడ్డి సామాజిక వర్గం ఉంది, కాపు సామాజిక వర్గం ఉంది, అట్లాగే కమ్మ సామాజిక వర్గం ఉంది, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు. సో ఇటువంటి సంగమమైనటువంటి నియోజకవర్గంలో చాలా అత్యంత రాజకీయ పరిణితి ఉన్నటువంటి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా నువ్వు డబ్బులు ఇచ్చి వచ్చి ఇక్కడ గెలుద్దాం అనుకుంటే అది నీ పగడకల్లో ఖచ్చితంగా ఇక్కడ నిన్ను ప్రజలందరూ తిప్పి కొడతారు. మా ఆసిఫ్ భాయ్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టినటువంటి మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సామాన్యుడు, మరి ఒక కమిటెడ్ వైసీపీ కార్యకర్త, ఆయనకి ఇక్కడ సీట్ ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఈ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని ఓడించి ఆసిఫ్ భాయ్ని భారీ అఖండ మెజార్టీతో గెలిపిస్తారంటే ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేయాలి. నిన్న కేసుని చిన్ని గారి ప్రచారంలో మీ అవినీతి 9 సంవత్సరాల్లో బయటపెడతాను పెట్టవచ్చు కదా, 10 సంవత్సరాలు ఇప్పుడు నేను ఎంపీ పెట్టవచ్చు కదా, ఇంకెందుకు లేటు? సార్ విజయవాడలో ఎక్కడ మిమ్మల్ని దింపినా ఇంటికి రావడానికి కనీసం గంటన్నర పట్టింది. సుజనా చౌదరి లోకల్ కాదంటున్నారు, మరి మీకే గంట పడుతుందంటే దానికి సమాధానం ఏం చెప్తారు? గంట పడితే ఏంటి? తిరిగి రాలేదని చెప్తున్నారు వాళ్ళు. మీకే ఇంటికి వెళ్ళడానికి గంట పట్టింది, ఎవరు నడపకుండా ఏంటి ఇప్పుడు దానికి గంట పడితే అంటే? మీరు ఏ సెంటర్లో నిలబెట్టినా ఎవరి సహాయం లేకుండా మీరు తిరగలేరంట విజయవాడలో. తెలియదు మీకని? అవును, మరి నాకు తెలియదు. 10 ఏళ్ళు ఎంపీ చేశాను. మరి నాకేం తెలుసు? కొత్తగా హైదరాబాద్ నుంచి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, పెట్టెల ధరలు, పెట్టెల కథలు చెప్పే పెట్టెల ధరలు వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు నాకు నేర్పించాలి, నాకు ఆసిఫ్ భాయ్కి. ఇంకోటి ఫ్లైఓవర్ విషయంలో సహాయం తీసుకున్నాడు సుజనా చౌదరి మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు. విజయవాడలో అన్ని ఫ్లైఓవర్ ఎవరి సహాయం తీసుకోవాలి కదా. సుజనా చౌదరి, నేను అడిగేది ఏంటంటే సుజనా చౌదరి 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు, 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఏంటి ఉపయోగం సుజనా చౌదరి వల్ల? ఆయన కేసులు, ఆయన వ్యాపారాలు, ఆయన బ్యాంకు దోపిడీలు అవి తప్ప ఇప్పుడు ఏముంది? గంటన్నరలో వచ్చామా, 2 గంటలన్నరలో వచ్చామా? నేను పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ. కేశినేని భవన్ అంటే ఈ ప్రాంతంలో కాదు, ఈ రాష్ట్రంలో ఎవరైనా చెప్తారు కేశినేని భవన్ ఎక్కడ ఉండదు. ఇప్పుడు 10 ఏళ్ళుగా ఇక్కడ ప్రజలకు సేవ చేస్తున్నాం. కొత్తగా వచ్చి పెట్టెల ధరలందరూ పెట్టకథలు చెప్తా ఉంటే ప్రజలు నమ్ముతారా? నేను గంటన్నరలో వస్తానో, 2 గంటల్లో వస్తానో, 3 గంటల్లో వస్తాను కదా. నేనేం హైదరాబాద్ పారిపోను కదా. నేను ఎలక్షన్ 10 ఏళ్లలో ఇక్కడ నుంచి పారిపోయి ఢిల్లీలో నేను బ్యాంకు దోపిడీలు చేయలేదు కదా ఈ సుజనా చౌదరిలాగా. నేను ఈడీ కేసులో లేను కదా ఈ సుజనా చౌదరిలాగా. నేను సిబిఐ కేసులో లేను కదా ఈ సుజనా చౌదరిలాగా. నేను ప్రజల సొమ్ము దోసుకుని విలాసాలకు చేయట్లేదు కదా, సొంత విమానాల్లో తిరగట్లేదు కదా, రోల్స్ రాయిస్ కార్లో తిరగట్లేదు కదా. నా ఆస్తులు అమ్ముకుని నేను ప్రజాసేవ చేస్తున్నాను. ఈ పెట్రోల్ ధరలో, అట్లాగే ఈ
ఈ సుజనా చౌదరులు, ఈ బ్యాంక్ స్కామ్స్టర్లు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఏం చెప్తారు? ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎట్టగొట్ల డబ్బులు పెట్టి అధికారం సంపాదించి మళ్ళీ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఈ సుజనా చౌదరి అనే వ్యక్తి అమరావతి దీంట్లో కూడా ఒక మెంబరు, అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ కమిటీలో ఒక మెంబరు. వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు, సుజనా చౌదరి, ఏదైతే లోకేష్ ఉన్నాడో వీళ్ళందరూ కలిసి క్యాపిటల్లో ఎంతమందిని దోషిస్తారో మనందరూ తెలుసు. ఇవాళ 33,000 ఎకరాలు రైతులు మోసం చేశారు. రైతుల దగ్గర తీసుకుని 21,000 ప్రభుత్వ భూమి, 54,000 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ మోసం చేయడం కాకేంటి చంద్రబాబు నాయుడు ఏం పెట్టాడు? అమరావతిలో 10,000 కోట్లు పెట్టాడు. దాంట్లో 1,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, 2,000 కోట్లు బాండ్లు అమ్మి పెట్టాడు. 6,500 కోట్లలో అన్ని టెంపరీ బిల్డింగ్లు అన్నాడు. తర్వాత అన్ని మొండిగోడలు చూపించాడు. అంతా రైతులు మోసం చేశాడు. 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని పచ్చి మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. దాంట్లో సుజనా చౌదరి ఒక భాగస్వామి. ఆ స్కామ్లో సుజనా చౌదరి ఒక భాగస్వామి. తర్వాత చంద్రబాబు నాయుడు పంపిస్తే బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరి ఇవాళ వచ్చి మళ్ళీ ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడిని కలిపి ఇక్కడ టికెట్ తీసుకుని బీజేపీ అభ్యర్థిగా ఇవాళ పోటీ చేస్తా అంటే దానికి ఏంటి అర్థం? అంటే మళ్ళీ ఇక్కడ ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు, ఈ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, ఏదైతే ఇప్పుడు నువ్వు చెప్పిన పెట్టల ద్వారా ఉన్నాడో ఈ పెట్టల ద్వారా ఈ పెట్టకథలు చెప్తూ ఉంటారు పెట్టల ద్వారా. సో ఈ పెట్టకథలు చెప్పే వాళ్ళందరూ కూడా ప్రజలు తరిని కొడతారు. అర్థమైందా? పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ పార్టీని అభివృద్ధిలోకి తీసుకొస్తుంది. సెంటర్లో కూడా కేసీఆర్ సోనియా గారిని నిలబెట్టి ఢిల్లీలో నేను అన్ని పనులు చేస్తాను. ఎవరు అసలు ఇప్పుడు నువ్వు చెప్పిన మనిషి ఎవరు? 2 సంవత్సరాల క్రితం వరకు ఇప్పుడు ఏదైతే ఈ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఉన్నాడో కేశినేని నాని తమ్ముడిని అని చెప్పి ఫేక్ ఎంపీ స్టిక్కర్లు వేసి తిరిగి జనాన్ని మోసం చేస్తే నేను బయటికి పంపించాను. కేశినేని నాని తమ్ముడు అనే ఐడెంటిటీ తప్ప అతనికి ఏం ఐడెంటిటీ లేదు. ఇవాళ ఏదో మోసాలు చేసిన డబ్బులతో చంద్రబాబు నాయుడుకి అతని కొడుక్కి క్యాష్ కొట్టు టికెట్ పట్టు అనే పథకంలో టికెట్ పట్టి ఇప్పుడు ఏదో పెట్టకథలు చెప్తున్నాడు. ఈ పెట్టకథలు ప్రజలు నమ్ముతారా? 10 ఏళ్ళు నన్ను ఎంపీగా మీరు అందరూ చూశారు కదా, మీడియా కూడా చూసారా చూడలేదా? ఇప్పుడు పెట్టకథలు చెప్తా అంటే వచ్చి బ్యాంక్ స్కామ్స్టర్లు, ప్రజలు మోసం చేసిన వాళ్ళు, అన్న పేరు పెట్టి అన్న పేరుని అమ్మేసుకున్న వాళ్ళు, అన్న పేరు పెట్టి ప్రజలు మోసం చేసిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ మోసం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ క్యాష్ కట్టు టికెట్ పట్టు పథకంలో లోకేష్ గారికి టికెట్కి డబ్బులు ఇచ్చి వస్తే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. 10 ఏళ్ళు ఎవరంటే తెలుసు. అర్థమైందా? నీది మహాన్యూసా తమ్ముడు? నీ సుజనా చౌదరిదే మహాన్యూస్. నువ్వు నన్ను క్వశ్చన్లు అడుగుతావు ఏంటి? మహాన్యూస్ ఎవరిది? ఒకప్పుడు కాదు, మీది ప్యాకేజ్ న్యూస్. నీ మహాన్యూస్ ఆడెవడో ఉన్నాడు కదా, ఆడ పేరేంటి, వంశీ ఎవడో నాకు తెలుసు, సుజనా చౌదరి ఎవరో నాకు తెలుసు, ఈ టీవీ ఎవరో నాకు తెలుసు. నువ్వు పెట్టుకొచ్చి మహాన్యూస్ టీవీ పెట్టుకొచ్చి నువ్వు సుజనా చౌదరి మీద నా దగ్గర క్వశ్చన్ అడుగుతున్నావు. చాలా గొప్ప తమ్ముడు నువ్వు మహాన్యూస్ ఎట్ట అడుగుతుంది అసలు మమ్మల్ని? మహాన్యూస్ ఏంటి? మహాన్యూస్ సుజనా చౌదరిది. ఆయన కాదమ్మా, మహాన్యూస్ అడగడానికి ఎక్కడ రైట్ ఉంది? సుజనా చౌదరి ఛానల్ అది. దానికి సుజనా చౌదరి మనిషి వంశీ 2 సంవత్సరాల నుంచి డబ్బులు తీసుకుని ప్యాకేజ్ తీసుకుని పెట్టల దగ్గర నా మీద యాంటీ న్యూస్లు వేస్తున్నాడు. ఒకటి ప్రూవ్ చేయమని వెళ్ళని. వీళ్ళకి దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ ఉంటే నా మీద చెప్పిన ఆరోపణలు ప్రూవ్ చేయమను. ఈ పెట్టల ధరలని, ఈ మహాన్యూస్ని, ఈ TV5లని, ఈ ABNని, వీళ్ళందరినీ, ఈనాడిని. అంటే ఇప్పుడు నేను వైసీపీలో చేరేపాటికి నీకు అన్ని గుర్తొచ్చినాయా? ఇంతకుముందు 10 ఏళ్ళు గుర్తు రాలేదా నీకు? ఏ మహాన్యూస్? నీ ప్యాకేజ్ అంతా నాకు తెలియదు అనుకున్నావా? నీ ప్యాకేజ్ అంతా నువ్వు గంటకి ఎంత తీసుకుంటావు అన్నీ నాకు తెలుసు. నీ మహాన్యూస్ కానీ, ABN కానీ, TV5 కానీ, నువ్వు టికెట్లు ఇప్పడానికి ఎంత ప్యాకేజ్ తీసుకుంటారు చంద్రబాబు దగ్గర, చంద్రబాబుతో టికెట్ ఇప్పిస్తానికి అభ్యర్థులు ఎంత ప్యాకేజ్ తీసుకుంటారు అన్నీ తెలుసు. ఎందుకు మా కార్యక్రమాల్లో మీకెందుకు? మీరు ఆ డబ్బా కొట్టుకోండి, మీ సుజనా చౌదరికో మీ పెట్టల దొరకో ఎవరికో డబ్బా కొట్టుకోండి. మా దగ్గరికి ఎందుకు మీరు? మా వ్యవహారాల్లోకి మీకెందుకు? మీరు వచ్చి మంచి పనులు చేస్తాడు నీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు వేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు మీ సుజనా చౌదరి క్యాపిటల్ కమిటీలో మెంబర్గా ఉన్నాడు. ఎంత పెట్టాడు క్యాపిటల్ కమిటీలో చెప్పమని చంద్రబాబు నాయుడు? సుజనా చౌదరి 10,000 కోట్లు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 సచివాలయాలు కానీ, RBKలు కానీ, లేకపోతే మన ఈ వెల్నెస్ సెంటర్లు కానీ పెడడానికి 30,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాడు. అభివృద్ధి ఎవరిది? 3 రెట్లు ఎక్కువ పెట్టాడు. దాంట్లోనే నీకు హెల్త్ మీద 18,000 కోట్లు పెట్టాడు. నువ్వు ఎంత పెట్టావు చెప్పు? చంద్రబాబుని అడుగుతాను నేను, 5 ఏళ్ళు నువ్వు ఎంత పెట్టావు? అట్లాగే ఎడ్యుకేషన్ మీద ఎంత పెట్టాడు? 14,000 కోట్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఎంత పెట్టావు?
ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ నువ్వు ఉన్నప్పుడు ఎంత, నువ్వు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నేను సంపద సృష్టిస్తానంటాడు చంద్రబాబు నాయుడు. ఈ సుజనా చౌదరి ఎంత 1,68,000 రూపాయలు స్థూల ఆదాయం ఒక వ్యక్తిది. ఇవాళ 2,34,000. ఒకప్పుడు జిఎస్డిపి కంటే ఇప్పుడు 2.2% ఎక్కువ ఉంది. 2014 కంటే 19 కంటే ఇవాళ కరోనా వచ్చినప్పుడు కంటే జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఇవాళ 2% ప్లస్ ఎక్స్ట్రా ఉంది. అట్లాగే పావర్టీలో ఆ రోజు 11% ఉంది ఈ రాష్ట్రంలో పావర్టీ, 11%. ఇవాళ 4%. అంటే 7% పేదరికాన్ని నిర్మూలించినటువంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నీ దమ్ముంటాయి, నువ్వు ప్యాకేజ్ స్టార్ కాబట్టి నీ మహా న్యూస్, లేదా నీ ఏబిఎన్, నీ TV5 దమ్ముందా మీకు వేయడానికి? అంటే మీడియా చేతిలో ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చేట్టు మాడతారా ఏంటి? ఈ సుజనా చౌదరి, చంద్రబాబు, లోకేష్, పెట్టల ద్వారా అందరూ కలిసి మీకు దమ్ముంటే నిజాలు వేయండి. మీడియా అంటే ఒక బాధ్యత ఉంది. ఎవడికి పెడతాడో మహా న్యూస్, తొక్కలో న్యూస్, ఏబిఎన్ ఎన్ని పెట్టి వచ్చి మమ్మల్ని క్వశ్చన్లు అడిగితే మీరు నిజాలు వేసారండి. క్వశ్చన్లు మీకు ఎన్ని క్వశ్చన్లు కావాలంటే అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తాం మేము. ఇవాళ నువ్వు ప్రత్యేక విమానంలో కృష్ణానది పక్కన ల్యాండ్ అయ్యి పారాషూట్లో వచ్చి దిగి ఎక్కడన్నా ఇది చేద్దాం అనుకుంటున్నావు. విజయవాడ వెస్ట్ని నీ రోల్స్ రాయిస్ కార్లు తిరిగే సందులు కాదు ఇవి, పేద ప్రజలు ఉండే సందులు. చెప్తున్నా సుజనా చౌదరికి వేసుకో నీకు దమ్ముంటే నీ మహా న్యూస్లో. అర్థమైందా? నీ స్కామ్లన్నీ బయట వేస్తావా నువ్వు మహా న్యూస్లో? సుజనా చౌదరి స్కామ్లు 25 ఏళ్ళు చరిత్ర తీస్తా స్కామ్లు. సుజనా చౌదరి వేస్తావా నువ్వు? నీకు దమ్ముందా? నీ మహా న్యూస్. నీ పేరేంటి తమ్ముడు? చిరంజీవి. వేయగలవా నువ్వు? మరి మమ్మల్ని క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నావు? నువ్వు వేయలేనప్పుడు, మేము చెప్పింది వేయలేనప్పుడు నువ్వు క్వశ్చన్ ఎట్లా అడుగుతావు? నీకు అడిగే అర్హత ఎక్కడ ఉంది? నువ్వు మహా న్యూస్, నువ్వు సుజనా చౌదరి ఛానల్, నువ్వు చంద్రబాబు ఛానల్, నువ్వు వేయగలవా? ఇప్పుడు నేను చెప్పాను ఇంత అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు వేయగలవా? నువ్వు వేయలేవు. నువ్వు వేయలేనప్పుడు నువ్వు ఎట్లా అడుగుతావు? నీకు అర్హత ఎక్కడ ఉంది? నువ్వు మీడియా కాదు, నువ్వు పాంప్లెట్. సుజనా చౌదరికి, చంద్రబాబుకి పాంప్లెట్లు మీరంతా. మీకు అడిగే అర్హత ఎక్కడ ఉంది? మీకు లేదు. అనవసరమైన టైం వేస్ట్ ఎందుకు మాకు మీతో? ఓకే చిరంజీవి, నువ్వు వ్యక్తిగతంగా నువ్వంటే ఇష్టమే నాకు. కాదే ఆ మహా న్యూస్ ఉంది చూసావా, అది ప్యాకేజ్ ఛానల్. ఛానల్ పరంగా అంటే నువ్వు ఉన్నది ఆ ఛానల్లో, నువ్వు వేరే ఛానల్లో రా, అప్పుడు నిన్ను నీ ఛానల్ పరంగా గౌరవిస్తావు. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉంటాయి, ఉన్నట్టు వేస్తారు. అంతేగాని వన్ సైడెడ్గా చంద్రబాబు లేకపోతే ఈ రాష్ట్రం లేదు ఎట్లా అడుగుతావు? నువ్వు అడగవు, నాకు తెలుసు. నువ్వు కథలు చెప్పమా చిరంజీవి. అడుగుతావు, వెయ్యి కదా. మేము చెప్పిన ఎన్ని వెయ్యి. సుజనా చౌదరి ఎన్ని స్కాములు చేస్తాడు నేను అక్షరాలు చెప్తాను. నాకు సుజనా చౌదరి కొత్త ఏంటి? సుజనా చౌదరి ఏమేమి చేశాడో మొత్తం చెప్తా. 25 ఏళ్ళ నుంచి చెప్తాను నేను. ఒకటే ఇవాళ హిస్టరీ ఉంది. ఆయన రాజ్యసభ అవ్వకముందు ఏం చేశాడు, రాజ్యసభ అయినాక ఏం చేశాడు అన్నీ చెప్తా. సుజనా చౌదరి గురించి ఏం చెప్తాను, పెట్టల ధర గురించి ఏం చెప్తాను, మీ ఎంపీ అభ్యర్థి గురించి ఏం చెప్తాను, అన్నీ చెప్తాను నేను. వేసుకో నీకు దమ్ముంటే. సరే 20 కాకపోతే 60 ఏళ్ళ చరిత్ర బయట పెట్టమంటారు సుజాత. ఎప్పుడు బయట పెడతారు సార్ మీరు 20 ఏళ్ళ చరిత్ర? రమ్మను, బయట పెడతాం. రమ్మను, ఆయన తెచ్చి రమ్మను. నాతో ఎదురు బదురు ఏ ఛానల్లో పెడతావు? TV9లో పెడతావా, NTVలో పెడతావా, సాక్షిలో పెడతావా? దేంట్లో లైవ్లో చర్చ పెట్టమను, మొత్తం చెప్తాను చరిత్ర అంతా. ఈయన ఎన్ని కంపెనీలు ఫ్లోట్ చేశాడు, డమ్మీ కంపెనీలు. ఈయన ఎన్ని కంపెనీలు ఎంత తిన్నాడు, ఈయన ఏం చేశాడు, ఈయన చరిత్ర ఏంటి, ఈడీలో ఎంత ఉంది, CBIలో ఎంత ఉంది, ఈయన బ్యాంకుల్లో ఎంత లేపేశాడు, మొత్తం చెప్తాను నేను. మొత్తం చెప్తా. చర్చకి సిద్ధం. లైవ్లో పెట్టండి చర్చ. అర్థమైందా? అట్లాగే ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కూడా పెట్టండి. చంద్రబాబు ఏమైనా చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నేను చెప్తాను చర్చకి. నేను మొన్నదా చంద్రబాబు దగ్గర ఉన్నా కదా పార్టీలో. 10 ఏళ్ళు చంద్రబాబు, 5 ఏళ్ళు చంద్రబాబు ఏం చేశాడు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నేను చెప్తా. చర్చకి సిద్ధం. ఇటువంటి స్కామ్స్టర్స్ అందరూ వచ్చి ఈ బెదవాడిని దోసుకుందామంటే ఇక్కడ ప్రజలు పిచ్చోడు కాదు, మేము పిచ్చోడం కాదు. అర్థమైందా? ఈ బెదవాడిని కాపాడుకోవడమే మా ధ్యేయం.